నమస్తే. ఐదుగురు ఎమ్మెల్యేల మీద స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. పార్టీ మారిన మొత్తం 10 మంది ఎమ్మెల్యేల్లో ఐదుగురు ఎమ్మెల్యేల మీద నిర్ణయం తీసుకున్నారు. ఏ నిర్ణయం తీసుకున్నారు? అనర్హత వేటుబడిందా, లేదు బీఆర్ఎస్ వాళ్ళు వేసిన పిటిషన్ను కొట్టేసిండా? స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ బీఆర్ఎస్ నాయకులు వేసిన అనర్హత పిటిషన్ని కొట్టేసిండు. అంటే ఆ ఐదుగురు ఎమ్మెల్యేలు మొత్తం 10 మంది పార్టీ మారారు. ఆ 10 మందిలో 8 మందిని విచారించారు. ఇంకా ఇద్దరు కనీసం ఇంతవరకు రిప్లై కూడా ఇవ్వలేదు. దానం నాగేందర్ అండ్ కడియం శ్రీహరి. ఈ ఇద్దరిని పక్కన పెడితే మిగతా 8 మందిలో ఆ 8 మంది విచారణ కంప్లీట్ అయింది. అందులో ఐదుగురికి సంబంధించిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాడా, లేదు పిటిషన్ని కొట్టేస్తాడా అంటే తాజాగా జస్ట్ ఒక గంట క్రితం 3 గంటల 30 నిమిషాల ప్రాంతంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు ఆ ఐదుగురు పార్టీ మారలేదు అని చెప్పారు. స్పీకర్ నిర్ణయాన్ని మీరు ఎట్లా చూస్తున్నారని నన్ను క్వశ్చన్ అడిగితే నేను చెప్పేది ఏంటంటే స్పీకర్ 100కి 100% ఇది తప్పుడు నిర్ణయంగానే నేను భావిస్తా. ఎవరైనా స్పీకర్ చెప్పింది కరెక్టే అని కనుక మాట్లాడితే ఖచ్చితంగా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వ్యక్తి అయి ఉంటాడు. అంతకుమించి ఏం లేదు. ఎందుకంటే వాళ్ళు పార్టీ మారినట్టుగా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళకి కండువా కప్పిండు. నా వెనకాల ఆ విజువల్ కూడా మీరు చాలా క్లియర్గా చూడొచ్చు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కండువా కప్పిండు. బయటకు వచ్చిన తర్వాత మేము పార్టీ మారినామని చెప్పారు. ఎవరెవరు ఇప్పుడు ఇవాళ నిర్ణయం తీసుకున్నది? నెంబర్ 1 అరికెపూడి గాంధీ. ఏ నియోజకవర్గం? షేర్లింగంపల్లి నియోజకవర్గం. మనం చూస్తున్న వీడియో ఎవరిదండి ఇది? హూ ఇస్ హీ? అరికెపూడి గాంధీనే కదా ఈయన. అరికెపూడి గాంధీనే కదా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో పార్టీ మారిన విజువల్స్ మనకు కనిపిస్తున్నాయి కదా. షేర్లింగంపల్లి. రెండో వ్యక్తి తెల్లం వెంకట్రావు. అంటే ఇప్పుడు స్పీకర్ నిర్ణయం తీసుకున్నది భద్రాచలం నియోజకవర్గం. ఈయన కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పొంగులేటి మనిషి ముందుగానే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు. రేవంత్ రెడ్డి చేత కండువా కప్పుకున్నాడు. అందరూ పార్టీ మారిన వాళ్ళు. నెక్స్ట్ గూడెం మహిపాల్ రెడ్డి. ఈయన పార్టీ మారిండు. చివరికి కాంగ్రెస్ పార్టీని బండబూతులు కూడా తెచ్చిండు. మనం అందరం ప్రత్యక్షంగా చాలా వీడియోల్లో చూసినాం. కండువా కప్పుకున్నాడు. నేను పార్టీ మారినని మీడియా ముందు చెప్పిండు. అదే పటాన్ చెరువు నియోజకవర్గంలో మొత్తం బీఆర్ఎస్ నాయకులతో ఒక కాంగ్రెస్ నాయకత్వాన్ని పక్కన పెట్టి మళ్ళీ బీఆర్ఎస్నే తిరుగుతున్నాడు. బీఆర్ఎస్ నాయకులతోనే తిరుగుతున్నాడు. ప్రభుత్వం యొక్క రేవంత్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి వీళ్ళందరూ ఆదేశాలతోటే అక్కడ పని చేసుకుంటున్నాడు. క్లియర్గా అయిన పార్టీ మారిండు. ఇంకా దాంట్లో రెండో ఆప్షనే లేదు. స్పీకరు చాలామంది అంటున్నారు స్పీకర్ నిర్ణయము ఈ రకంగా ఉంటుందని అనుకోలేదు. మేము ఎప్పుడో ఊహించిన స్పీకర్ నిర్ణయం ఈ రకంగానే ఉంటుందని. ఇంకొక ఇద్దరెవరు? బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అండ్ ప్రకాష్ గౌడ్. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గద్వాల ఎమ్మెల్యే అండ్ ప్రకాష్ గౌడ్ రాజేందర్ నగర్ నియోజకవర్గం. వీళ్ళందరూ పార్టీ మారినట్టుగా చాలా క్లియర్గా వాళ్ళు కండువాలు మార్చుకున్నది కనబడుతున్నది. ఇంకా చాలామంది బయటకు వచ్చి ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను నేను. ఇప్పుడు ఈయన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు పార్టీ మారిన తర్వాత ఆయన మాట్లాడింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ఈరోజు పార్టీ మారడం జరిగింది. అలా అభివృద్ధి కొరకు పార్టీ మారినని చాలా క్లియర్గా ఒప్పుకున్నారు. ఆయన ఒకటే కాదు, మిగతా వాళ్ళంతా ఒప్పుకున్నారు. ఇప్పుడు ఇవాళ ఎవరి మీదనైతే వేటు పడాలి అని పిటిషన్లు వేశారో, పిటిషన్లు కొట్టేశారో ఆ ఐదుగురికి సంబంధించిన బయట్లన్నీ కూడా సోషల్ మీడియాలో ఉన్నాయి. వాళ్ళ వీడియోలు ఉన్నాయి కండువాలు కప్పుకున్నది, రైట్. కానీ స్పీకర్ మరి ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నాడు, కారణం ఏంటి అని అంటే మనకున్నటువంటి లూప్ హోల్స్ వీడియోలను కానీ లేకపోతే కండువాలు కప్పుకున్న దాన్ని
టెక్నికల్గా మరి రేపొద్దున సుప్రీంకోర్టు వరకు ఇది కథ అంతా వెళ్తే, ఈ విషయం అంతా వెళ్తే మరి కోర్టు ఏం డిసైడ్ చేస్తుందో. నేను అనుకున్నా బీఆర్ఎస్ వాళ్ళు మళ్ళీ కోర్టుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అన్యాయంగా అన్ని ఎవిడెన్స్ ఉన్నా కూడా స్పీకర్ ఈ రకమైన నిర్ణయం తీసుకున్నాను మనం కోర్టుకు వెళ్ళొచ్చేమో. మేబీ కోర్టులు కూడా స్పీకర్ నిర్ణయాన్ని తప్పుపడుతూ వాళ్ళ మీద వేటు వేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఈ పరిస్థితిలో వాళ్ళు కోర్టుకు వెళ్ళొచ్చు. మరి స్పీకర్ ఎందుకు ఈ నిర్ణయం ఎట్లా తీసుకున్నాడు అని అంటే, స్పీకరు ఎవరైతే ఈ 5 ఎమ్మెల్యేలకి నోటీసులు ఇచ్చినప్పుడు ఏమిచ్చారు రిప్లై, వీళ్ళు మేము పార్టీ మారలేదు. ఒక ఆయన అన్నాడు, నేను అరకెపూడి గాంధీ అని నేను దేవుని కండువా కప్పుకున్నా అన్నాడు. గింత పచ్చబద్ధం ఉంటుందా? ఇంకొక ఆయన ఇలా లేడు కానీ మిగతా ముగ్గురులో ఉన్నాడు. డాక్టర్ సంజయ్ కుమార్ నా ఇంటర్వ్యూలోనే జాతీయ జెండా రంగు ఆ రంగు ఒకటే ఉంటుంది, అదే కండువాని ఎందుకు అనుకోవద్దని మాట్లాడిండు. ఇట్లా సిస్టంలో ఉన్నటువంటి లూప్ హోల్స్ని ఇవన్నింటిని బేస్ చేసుకుని అబద్ధాలు మాట్లాడారు. ఇప్పుడు మరి వీడియోలు బయటకు వస్తున్నాయి కదా అంటే మార్ఫింగ్ అంటారు, ఏఐ కూడా అనొచ్చు, ఏఐ అని కూడా అనొచ్చు. సో కాబట్టి టెక్నికల్గా పక్కాగా ఎప్పుడు దొరుకుతారు వీళ్ళు? పార్టీ గనక అంటే వాళ్ళు ఏ పార్టీ నుంచి అయితే పొడి చేశారో ఆ పార్టీకి సంబంధించిన జారీ చేసిన విప్ను ధిక్కరించినప్పుడు, లేదు యువతల పార్టీకి సంబంధించిన ప్రచారాల్లోనే ఇంకెక్కడైనా పాల్గొన్నటువంటి ఏమైనా ఉన్నప్పుడు, అప్పుడు టెక్నికల్గా ఎవిడెన్స్ దొరికినట్టు అవుతుంది. సో వీళ్ళు చిన్న చిన్న విషయాల్ని పెట్టుకొని వీళ్ళు బయటపడదామని చూస్తున్నారు. కానీ వీళ్ళ మీద వేటు పడాల్సిందే, 100కి 100% ఈ 5 మీద వేటు పడాల్సిందే. కానీ స్పీకర్ వేయలే. ఇక నెక్స్ట్ మిగతా వాళ్ళు ఎవరు? మిగతా ముగ్గురు ఎవరు? 6వ వ్యక్తి పోచారం శ్రీనివాస్ రెడ్డి. బాన్సువాడ. ఇక వీళ్ళు కూడా మేము పార్టీ మారలేదని చెప్పారు. వీళ్ళది ఇంకా పెండింగ్లో ఉన్నది. 7వ వ్యక్తి కాల యాదయ్య. ఈయనది చేవెళ్ళ నియోజకవర్గం. నెక్స్ట్ 8వ వ్యక్తి డాక్టర్ సంజయ్ కుమార్, జగిత్యాల. ఇప్పుడు ఈ ముగ్గురి మీరు చూడండి, మనం ముందుగానే ఊహించవచ్చు. ఆ 5 సంబంధించిన తీర్పు వచ్చిన తర్వాత, స్పీకర్ బయటపెట్టిన తర్వాత మరి ఈ ముగ్గురిది ఏం కాబోతున్నది అంటే 100కు 100% వీళ్ళ మీద కూడా అనర్హత వేటు పడడానికి అవకాశం లేదు. బీఆర్ఎస్ వేసిన పిటిషన్స్ని కొట్టేస్తారు. దాంట్లో ఏమి ఇంకా సెకండ్ ఆప్షన్ లేదు. ఇక మిగిలింది ఎక్కడ అంటే 9 అండ్ 10. ఒకటి దానం నాగేందర్, ఖైరతాబాద్. ఇంకొకటి కడియం శ్రీహరి, స్టేషన్ ఘన్పూర్. సో ఈ రెండింటికి సంబంధించిన రిజల్టే ఇవాళ అటు అవుతుందా ఇటు అవుతుందా అన్నది ఆలోచించాలి. ఇవాళ ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని మనం ఊహించిందే. దాంట్లో ఏం పెద్ద రాకెట్ సైన్స్ ఏం లేదు. అందులో మనం స్పీకర్ నిర్ణయం ప్రకటించే ముందు అదే జరుగుతుందని మనం ఊహించినాం. అందరూ ఊహించిందే. రేపొద్దున మిగతా ప్రకటించే ఈ ముగ్గురిది కూడా ఊహించేదే. రాసి పెట్టుకోండి, అదే జరుగుతుంది. ఇక మిగతా ఎవరెవరు? 9 అండ్ 10. ఈ ఇద్దరికి స్పీకర్ ఆల్రెడీ నోటీసులు ఇచ్చిండు. వీళ్ళిద్దరు వెళ్ళి మాకు సమయం కావాలని అడిగిర్రు, కానీ ఇంతవరకు వాళ్ళు రిప్లై ఇవ్వలే. దానం నాగేందర్ది ఏంది? దానం నాగేందర్ బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి పోయి కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసిండు. సో టెక్నికల్గా ఆయన తప్పించుకోవడానికి ఎంత మాత్రమూ అవకాశం లేదు. అందుకే ఆయన రిప్లై ఇస్తలేడు. నెక్స్ట్ కడియం శ్రీహరి తన కూతురి ప్రచారంలో పాల్గొన్నాడు. అండ్ దట్టు ఈ అఫిడవిట్ సమర్పించే దాంట్లో ఈయన సంతకం కూడా ఉంది, ఏదో టెక్నికల్గా ఉన్నాడు అని అంటున్నారు. ఈ ఇద్దరు, అందుకే వీళ్ళిద్దరు కూడా స్పీకర్ ఇచ్చిన దానికి రిప్లై ఇవ్వకుండా దాట వేస్తున్నారు. స్పీకర్కి గడువు దగ్గరికి వస్తున్నది. వీళ్ళిద్దరి విషయంలో కూడా ఈ అందరి విషయంలో సుప్రీంకోర్టు పెట్టిన గడువు ఏంటి? ఫస్ట్ సుప్రీంకోర్టు ఏమన్నది? 3 నెలలలోపు మీరు నిర్ణయం తీసుకోండి అని చెప్పింది. అది సెప్టెంబర్ 30th అయిపోయిన తర్వాత మళ్ళీ బీఆర్ఎస్ వాళ్ళు కోర్టుకు వెళ్ళారు, కంటెంప్ట్ వేసారు. స్పీకర్ నిర్ణయం తీసుకుంటలేడని. కంటెంప్ట్ వేసే కంటే ముందే స్పీకర్ ఏం చేసిండు? స్పీకర్ కార్యాలయం ఏం చేసింది? సుప్రీంకోర్టుకి వెళ్ళింది. ఏమని? మాకు కొంత సమయం కావాలి, స్పీకర్ బిజీగా ఉండే, ఆ బిజీగా ఉండడం వల్ల నిర్ణయం తీసుకోలేకపోయిండు, మేము అందరినీ విచారిస్తున్నాం, మాకు ఇంకా 2 నెలల సమయం కావాలన్నది. సుప్రీంకోర్టు ఏమన్నది అప్పుడు? బీఆర్ఎస్ వాళ్ళ కంటెంప్ట్ పిటిషను అండ్ స్పీకర్ కార్యాలయం వేసిన పిటిషన్ రెండింటిని విచారించి ఏమన్నది? నథింగ్ డూయింగ్, మీరు
4 వారాల్లోగా మీరు నిర్ణయం తీసుకోవాలని చెప్పింది. 4 వారాలు 3 వారాలు. అది ఆ గడువు కూడా ఇంకొక వారం రోజులైతే ముంచుకొస్తున్నది. కాబట్టి ఇప్పుడు స్పీకర్ నిర్ణయం తీసుకుంటున్నారు. సో ఇది ముందు పెట్టి మళ్ళీ స్పీకర్ కార్యాలయం ఏమైనా గడువు పొడిగించమని అడుగుతుందా? ఏమీ లేదు లేదు, మేము నిర్ణయాలు తీసుకుంటున్నాము, 5గురిని ఆల్రెడీ వాటి మీద నిర్ణయం తీసుకున్నాము, 3గురిది ఇంకా పెండింగ్ ఉన్నది, వీళ్ళిద్దరిది ఇంకా రిప్లై రావాలి అని ఏమైనా మళ్ళీ గడువు కోరుతుందా? లేదు ఆలోపే మొత్తం 10 మందికి సంబంధించిన తీర్పును స్పీకర్ ఇస్తారా అన్నది చూడాలి. కాకపోతే ఈ 5గురికి సంబంధించిన పిటిషన్లు ఎట్లాగైతే కొట్టేశారో నేను అనుకోవడం, నాకున్న అవగాహన ప్రకారం ఈ 3గురికి సంబంధించిన పిటిషన్ కూడా కొట్టేయబడుతుంది. మిగిలింది ఈ ఇద్దరి విషయంలో బై ఎలక్షన్ తప్పకపోవచ్చు అని నాకు అనిపిస్తున్నది. దానం నాగేంద్ర అండ్ కడియం శ్రీహరి. సో మరి అయిపోద్దా దీంతో? స్పీకర్ నిర్ణయం తీసుకున్నాడు కదా, మరి అయిపోద్దా ఈ 8 మంది విషయంలో అంటే చెప్పలేం. మళ్ళీ బీఆర్ఎస్ వాళ్ళు మళ్ళీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేయొచ్చు, స్పీకర్ తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు అని. కోర్టు దాని మీద కూడా విచారణ చేయొచ్చు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, స్పీకర్ పరిధిలోని అంశంలో కోర్టులు విచారించవచ్చా లేదా అన్న దాని విషయంలో కూడా సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. మొన్న ఒక రాష్ట్రంలో హైకోర్టు నిర్ణయం తీసుకుంది. పశ్చిమ బెంగాల్ అనుకుంటా, బీజేపీలోకి పోయిన ఒక ఎమ్మెల్యే మీద వేటేసేసింది. గతంలో సుప్రీంకోర్టు కూడా నిర్ణయం తీసుకుంది. సో ఇటువంటి నేపథ్యంలో 8 మంది కూడా ఇక స్పీకర్ తీసుకున్న నిర్ణయమే ఫైనల్ అని చెప్పడానికి కూడా అవకాశం లేదు. సో కాబట్టి సుప్రీంకోర్టు డెసిషనే రేపొద్దున ఫైనల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరి స్పీకర్ పరిధిలోని అంశం విషయంలో కోర్టు మరి మన రాష్ట్రానికి సంబంధించినంత వరకు ఏం నిర్ణయం తీసుకుంటుంది? ఎందుకంటే ఆల్రెడీ స్పీకర్ ఏమంటుండు, 5గురి మీద వేటు పడాల్సిన అవసరం లేదని చెప్పిండు. మొన్న కోర్టు ఏం చెప్పింది, ఈ నిర్ణయం తీసుకోండి అని చెప్పలే. కోర్టు ఏమన్నది, మీరు ఏ నిర్ణయమైనా తీసుకోండి, వేటేస్తారా లేదు వేసిన పిటిషన్లు కొట్టేస్తారా, ఏదో ఒక నిర్ణయం మీరు ఫస్ట్ తీసుకోండి. ఆ నిర్ణయం తీసుకోవడానికి ఇంత సమయం ఎందుకు అని కోర్టు క్వశ్చన్. కోర్టు ఫలానా నిర్ణయం తీసుకో, అనర్హత వేటే అని కోర్టు ఎక్కడా చెప్పలే. సో ఆ నేపథ్యంలో ఇప్పుడు స్పీకర్ తీసుకున్న నిర్ణయము కోర్టు తీర్పుని వ్యతిరేకించినట్టు కాదు, కోర్టు తీర్పును ధిక్కరించినట్టు కాదు, కోర్టు తీర్పుకు అనుగుణంగా స్పీకర్ వ్యవహరించినట్టే. ఒకవేళ ఈయన స్పీకర్ ఇచ్చినటువంటి తీర్పు మీకు తప్పుగా భావిస్తే పిటిషనర్లు మళ్ళీ కోర్టును ఆశ్రయించవచ్చు. ఇంకా అది మళ్ళీ వేరే విచారణ, మళ్ళీ కోర్టు నువ్వెందుకు అనర్హత వేటు వేసినామని ఇప్పుడు అడిగే అవకాశం లేదు. కోర్టు అసలు ఆ ప్రశ్నే ఉత్పన్నం కాలే కోర్టు నుంచి. సో రేపు ఈ 3 రాబోతున్నాయి. ఈ 3 కూడా యాజ్ ఇట్ ఈజ్గా పాత వాటిలాగే ఉండే అవకాశం ఉంది. ఇక మిగిలిన 2 9 and 10 దానం నాగేంద్ర అండ్ కడియం శ్రీహరి. ఈ ఇద్దరు ఇంకా రిప్లై ఇవ్వలేదు, టైం అడుగుతున్నారు. ఇంకొక వారం గడువు అటు ఇటుగా ఉన్నది. సో ఆ లోపుగా ఈ ఇద్దరి మీద వేటు పడుతుందా, లేదు ఎట్లాగో వేటుపడే అవకాశం ఉందని రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కానీ వీళ్ళిద్దరి చేత రాజీనామా చేస్తుందా అన్నది చూడాలి. రాజీనామా చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే వార్తలు అయితే వస్తున్నాయి. మరి ఏం జరుగుద్ది అన్నది చూడాలి. ఏదేమైనా ఇంత దుర్మార్గంగా ఓపెన్గా పార్టీ మారి మేము పార్టీ మారలేదని మీరు స్పీకర్కి మీరు చెప్తున్నారంటేనే మీరు పెద్ద దండగ లీడర్లు, మీరు దొంగలని అర్థమవుతున్నది. మీరు ఒకవేళ పార్టీ మారితే ధైర్యంగా మేము పార్టీ మారినాం, ఎస్ మేము ఎలక్షన్ మళ్ళీ ఫేస్ చేస్తాం అనే దమ్ము సత్తా ఉన్నోడు లీడర్. నువ్వేం లీడర్ అయ్యా బాబు? ఈ 5 8 మంది మీరేం లీడర్లు? అసలు ఈ 10 మంది తప్పించుకోవడం ఏంటి? తప్పించుకుంటూ లీడర్ ఎట్లయితాడు? దొంగలవుతారు మీరు. సో కాబట్టి మీరు పార్టీ మారారు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళ మీద వేటు పడాలి. రేపొద్దున కోర్టు అయినా సరే వీళ్ళందరి మీద వేటు వేయాల్సిన అవసరం ఉందన్నది అయితే మా ఆలోచన. చూద్దాం మరి భవిష్యత్తులో ఈ పర్టికులర్ కేసులో ఏం జరుగుద్ది అన్నది. ఏదేమైనా ఆ ఇద్దరి మీద ఏ విచారణ అంటే ఎట్లాంటి ఇది ఉంటుంది అన్నదే ప్రధానం ఇక్కడ. మొత్తం 10 మందిలో ఇవాళ వచ్చిన తీర్పు పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. రేపు 3 మీద వచ్చేది కూడా పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆ పిటిషన్లను కొట్టేశాడు స్పీకర్. మిగిలిన 2 దానం నాగేంద్ర కడియం శ్రీహరి మీద వచ్చే తీర్పే అదే సెన్సేషనల్ తీర్పు కాబోతున్నది. ఆలోపుగా రిజైన్ చేస్తే అది రొటీన్గా మారిపోతుంది. చూద్దాం ఏం జరుగుద్ది అన్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.